కరీంనగర్ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఎలక్ట్రిక్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో బస్సు దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తమై ప్రయాణికులను దించేయడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు ఉదయం 8 గంటల్లో కరీంనగర్ నుంచి హైదరాబాద్కు 40 మంది ప్రయాణికులతో బయలుదేరింది. బస్సు అలుగునూరు దాటిన తర్వాత కాకతీయ కాలువ సమీపంలోకి రాగానే షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. అది గమనించిన డ్రైవర్ ప్రశాంత్ అప్రమత్తమై బస్సును పక్కకు ఆపేశాడు. బస్సు డోర్తో పాటు ఎమర్జెన్సీ గేట్లను ఓపెన్ చేసి ప్రయాణికులను వెంటనే బస్సులో నుంచి బయటకు పంపించేశారు. ప్రయాణికులను సురక్షితంగా కిందకు దింపేసిన తర్వాత బస్సులోని అగ్నిమాపక పరికరాలను ఉపయోగించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడడంతో అదుపులోకి రాలేదు. దీంతో 5 నిమిషాల్లో బస్సు మొత్తానికి మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేసినప్పటికీ బస్సు పూర్తిగా దగ్ధమైంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఏం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అరౌండ్ 7:50 ఆ టైంకి కరీంనగర్లో బస్ ఎక్కి నా 10 మినిట్స్ తర్వాత అంటే బస్ నుంచి ఏదో స్మెల్ రావడం స్టార్ట్ అయ్యింది. సడన్గా డ్రైవర్ ఎమర్జెన్సీ బటన్లోకి ఇమీడియట్గా కిందికి దిగమన్నారు. మొత్తం బస్ స్టార్టింగ్ కింద నుంచి మొత్తం స్మోక్ రావడం స్టార్ట్ అయింది. దాని తర్వాత కిందికి వచ్చి ఇమీడియట్గా ఎక్స్టింగ్విషర్ వాడాం. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఓపెన్ అవ్వలేదు. కిందికి వచ్చి 2 ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉంటే దాని మీద స్ప్రే చేస్తాం. దాని తర్వాత వెనకాలనే సపోర్ట్గా వాటర్ ఉంటే వాటర్ స్ప్రే చేస్తాం. ఆ తర్వాత అంతే మొత్తం కింద డిక్కీలో లగేజ్ మొత్తం బయటకు